వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ప్రస్తుతం మనం కుమారి ఆంటీ వద్ద ఉన్నాము. ఇక్కడ సోను సూద్ రావడం జరిగింది. కుమారి ఆంటీతో సోను సూద్ మాట్లాడడం జరిగింది. సో ఏం మాట్లాడారు ఏంటి తనతో మాట్లాడి తెలుసుకుందాం. తన కుమారి ఆంటీ తెరపైకి చాలా రోజుల తర్వాత వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మనందరికీ తెలుసు కుమారి ఆంటీ 2 లివర్లు ఏదైతే ఆ డైలాగ్తో ఎంత పెద్దగా ఇచ్చారో, సో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, కుమారి ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఏంటి సోను సూద్ మీతో కలిశారు, ఏమని మాట్లాడారు ఏంటి? అదే వస్తానని నాకు లోగడే చెప్పారు. ఏదో టైం చూసుకుని వస్తా అన్నారు, వచ్చారు నిన్న. వచ్చి ఏం మాట్లాడారు మీతో, ఏం చెప్పారు? అది అంటే హిందీలో మాట్లాడారు. తర్వాత పిల్లలు చెప్పారు, అది ఆడవాళ్ళకి మీరు ఇన్స్పిరేషను, మీరు మంచిగా కష్టపడే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టమంట. ఇంకా సో మీరు ఇంతలా కష్టపడుతున్నారు, సో నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పారు. అంటే కుమారి ఆంటీ మీరు ఎట్లా వంట చేస్తారు, ఎక్కడి నుంచి చేస్తారని ఏమైనా డీటెయిల్స్ అడిగారా? అంటే ఆల్రెడీ తెలుసు, మాట్లాడారు అంతకు ముందలే. ఇలా అంటే నా హోటల్ ఎప్పుడైతే ఇలా చేశారో అప్పుడే ఆయన స్పందించారు, అంటే ఫోన్లో మాట్లాడారు. అంటే మీకు ఏమైనా స్పాన్సర్ అడిగినా చేస్తాను ఏమైనా కొంచెం హామీ అలాంటివి ఏమైనా ఇచ్చారా? అంటే సీఎం గారు స్పందించారు కదా, దానికి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ప్లస్ నాకు ధైర్యం చెప్పారు, మీరు బాధపడద్దు, ఇట్లాగే మీరు ఎలా కష్టపడి చేసుకుంటున్నారో అలాగే చేసుకోండి అని చెప్పి నాకు సపోర్ట్ ఇచ్చారు. సో మీకు ఏదైతే ఇప్పుడు సినిమాలో అవకాశం వస్తుంది అని కొన్ని వార్తలు, బిగ్ బాస్లో వస్తుంది అన్న వార్తలు వస్తుంది, దాన్ని మీరు ఎలా చూస్తారు? వచ్చినాయి కానీ మూవీస్కి అటుకి, కానీ నాకు ఇది అది అంటే కొంచెం కష్టమవుతుంది. కొన్ని మాత్రము సాయంత్రం ఈవినింగ్ 4 తర్వాత, అంటే ఇది క్లోజ్ అయిపోయినాక అయితే దానికి ఇష్టపడి రమ్మన్న వాళ్ళకైతే వెళ్తున్నాను. సో వాళ్ళు అన్నారు, చాలామంది అవకాశాలు లేక బాధపడతారు, మీరు వచ్చినా కానీ మీరు ఎందుకు ఇలా చేసుకున్నారంటే, నాకేంటంటే మెయిన్ ఇది కొంచెం మా వారు ఎన్ని సంవత్సరాలు చేసే పొయ్యిల దగ్గర ఉండి ఆయన హెల్త్ కూడా కొంచెం దెబ్బతింది. బాబు కూడా పాపం తను చదువుని పక్కన పెట్టి ఓపెన్ డిగ్రీ కట్టి చదువుతూ మాకు హెల్ప్ చేస్తున్నారు. సో అలాంటి ఇదిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా. నాకు అంతకన్నా మించిన నా ఫ్యామిలీ అంటే, నా ఫ్యామిలీతో పాటు నా కస్టమర్ కూడా నా ఫ్యామిలీయే. సో నా కస్టమర్ని అయితే వదిలేలా ఎక్కడికి వెళ్ళి. ఇంతమంది కస్టమర్లను ఇంత మనసును దోచుకున్నారు కదా, సో దీనికి గల సీక్రెట్ అంటే ఏం చెప్తారు? వంటకు లేదు, వాళ్ళ ప్రేమే అంతే, వాళ్ళ అభిమానం వాళ్ళ ప్రేమే నన్ను ఇక్కడ నిలబెట్టి. వంటకాల్లో ఎలా ఉంటుంది అంటే అంత టేస్ట్ ఎలా వస్తుంది అంటే ఏం చెప్తారు? అది కూడా వాళ్ళ ప్రేమే. వాళ్ళు అలా బాగా చేశారు ఇట్లా అనేటప్పటికి నాకు ఇంకా బాగా చేయాలి, నాకు ఇది తోటి ఇంకా వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్సే. అంటే మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు లేచి వంట చేస్తారు ఇవన్నీ? 5 ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఇప్పుడు ఇలా అందరూ సలహా ఇచ్చారు పెట్టమని, అవి పెడుతున్నా. కాకపోతే టైం సరిపోవట్లేదు నాకు, దాని గురించి ఇంకా అన్ని పెట్టడానికి అవ్వట్లేదు. మీ గురించి బాంబే నుంచి సోను సూద్ ఇక్కడ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, చాలా అంటే చాలా. ఆయన ఎంతో మందికి హెల్ప్ చేసి ఎంతో మందికి అండగా నిలబడ్డ ఆయన, నాకు కూడా అండగా నిలబడ్డందుకు, నాకు సపోర్ట్ ఇచ్చినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. గతంలో కొంచెం పార్కింగ్ విషయంలో కానీ కొంచెం ట్రాఫిక్ పోలీసులు కొన్ని ఇబ్బందులు జరిగాయి. సో అలాంటి ఇబ్బందులు ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయా ఏంటంటే ఏం చెప్తారు? అంటే అది మాత్రం ప్రాబ్లం ఎప్పటికీ ఉంది, ఎందుకంటే మనం దేన్నైనా అంగీకరించాలి. ఆ ట్రాఫిక్ ప్రాబ్లం అయితే ఇప్పటికీ అలాగే ఉంది. కాకపోతే అది మనం కొద్దిగా సరి చూసుకొని అందరికీ చెప్తాను నేను, కొంచెం పక్కకు పెట్టుకోండి, సైడ్ ఇవ్వండి, చేయండి అని చెప్పి. ఎందుకంటే మనం కూడా సహకరించాలి ప్రభుత్వానికి, ఎందుకంటే మనం మంచిగా ఎలాంటి ప్రాబ్లం లేకపోతే వాళ్ళు కూడా మనల్ని ఏమన్నారు. సో గతంలో మీరు ఒక డైలాగ్ కొట్టి చాలా ఫేమస్ అయ్యారు, మా ప్రేక్షకుల కోసం ఆ డైలాగ్ కొట్టారు. అయ్యో రామా, అది అనుకోకుండా చక్రి అని యూట్యూబర్ ఒక బాబు ఉన్నారు కదా, చక్రి అని, ఆ బాబు వచ్చారు. వాళ్ళు చేశారు 6 నెంబర్స్, వాళ్ళు వచ్చి బిల్ చేశారనమాట. అది మామూలుగా ఇలా స్లోలో చెప్పానమాట, వాళ్ళు 6 నెంబర్స్ విన్నారు. అది అంటే చెప్పాను ఆల్రెడీ 6 నెంబర్స్. నలుగురేమో 1 కర్రీ తీసుకున్నారు, ఇద్దరేమో డబుల్ కర్రీ తీసుకున్నారు, 6 ఎగ్స్ తీసుకున్నారు. సో మొత్తము 900 అయింది. ఇంకా లివర్ ఒక 100 రూపీస్ ఎంత అన్నారు, లివర్ 100 రూపీస్ అన్నాను. పార్సల్ కట్టమన్నాక వాళ్ళు డబుల్ కర్రీ వేయించుకున్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే లివర్ బాగుందని చెప్పి ఆ 100 రూపాయలది కూడా ఎక్స్ట్రా వేసేయమన్నారు. సో 2 లివర్లు అంటే 2 ప్లేట్లకి వేసాను కదా, అలా అని మీది మొత్తం 900 అయింది కదా ఫస్ట్, ఈ 100 ఇది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా అని వాళ్ళకి చెప్పాను. సో మొత్తానికి మీరు అప్పుడు చెప్పినప్పుడు మీరు బాగా ట్రోల్ అయ్యారు. సో అది కూడా కొద్దిగా నెగటివ్ కూడా జరిగింది. సో అప్పుడు మీకు బాధ అనిపించలేదా? అంటే
నవ్వుకున్నారు కదా అందరూ. బాధ పెడితే తప్పు కానీ సంతోష పెడితే తప్పు లేదు. నలుగురు ఆనందంలో మనకి ఆనందం, నలుగురు ఆనందపడితే మనకి ఆనందమే కదా, బాధపడితే తప్పు కానీ. సో నేను నవ్వుకున్నాను నేను కూడా. అంటే అలా ఇది చేసేటప్పటికి ఇలా తీసేటప్పటికి నేను నవ్వుకున్నాను అనమాట. సో బాధ అంటే బాను ఆపినప్పుడు బాధపడ్డాను కొంచెం. అందరూ దింపుకొనిచ్చి మమ్మల్ని ఒక్కళ్ళని దింపుకోనికపోతే కొంచెం బాధ అనిపించింది. సో నా కస్టమర్స్ అయితే, సో మీరు బాధపడొద్దు ఆంటీ, రాముడు ఉన్నాడు, రాముడు వచ్చాడు మనకి, రామరాజ్యంలో అన్యాయం ఉండదు, న్యాయమే ఉంటుంది, మీరు ధైర్యంగా ఉండండి, మేము మీకున్నామని నా కస్టమర్స్ ఇచ్చిన సపోర్ట్ నన్ను ఇవాళ వాళ్ళు ఏమంటా అన్నారో తెలియదు, జై శ్రీరామ్ అంటూ వాళ్ళు అన్న మాట సో 24 hours గడవక ముందలే అది నిజమే అయ్యింది. సో ఆ శ్రీరాముడే మన సీఎం గారి రూపంలో వచ్చి నాకు ఇది చేయడం జరిగింది. సో నా లెక్కలో మాకు దేవుడైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. మేము ఎప్పుడూకి ఆయనకి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు ఏం స్పెషల్స్ చేశారు మీరు? అన్నీ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివరు, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ. వెజ్లో ఇవాళ వచ్చేసి ఇది ఆలూ ఫ్రై, బీరకాయ పాలు ఇగురు, చట్నీ, వంకాయ టమాటా చట్నీ, పప్పు, సాంబారు, రసము, రైతా. కలర్ రైస్లు ఉంటాయి మళ్ళీ, వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్ ఐటమ్స్. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా ఆఫర్ చేస్తే మీరు పంపిణీకి రెడీ అయినా? తప్పకుండా, అంత అదృష్టం కూడానా, ఆయనకి ఏది ఇష్టమైతే అది చేసిస్తాను. ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. చివరిగా సోను సూద్ మీకు ఏం చెప్పారు? ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆల్ ది మా బెస్ట్. తరపు నుంచి కూడా మీకు ఆల్ ది బెస్ట్ అమ్మా. సో మొత్తానికి చూశారు కదా, ఏదైతే కుమారి ఆంటీ దగ్గరికి సోను సూద్ రావడం, బాంబే నుంచి రావడం జరిగింది. సో ఆ సోను సూదే ఆల్ ది బెస్ట్ మీ హోటల్కి అని చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి కుమారి ఆంటీ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దయాతో వెంకట్, హైదరాబాద్.